హలో అండి, నమస్తే అందరికీ. మనం ఈరోజు మన అందరికీ ఇష్టమైన లక్ష్మీదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఆమె యొక్క జననం, ఆమె యొక్క వివాహం ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగాయనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. భాగవత పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం మొదలైన పురాణాలలో లక్ష్మీదేవి గురించిన వివరాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఆమెను ధన, ఐశ్వర్య, సౌభాగ్య, శాంతి, ప్రకాశం మరియు శుభం యొక్క దేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి యొక్క జననం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సముద్ర మథనం సమయంలో ఆమె జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందేందుకు పారిజాత వృక్షం దగ్గర క్షీరసాగరాన్ని మథించారు. మథన సమయంలో అనేక రత్నాలు, వస్తువులు వెలువడ్డాయి. వాటిలో ఒకటి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. ఆమె అందమైన స్వరూపంలో కమల పుష్పంపై ఉద్భవించిందని చెబుతారు. ఆమె చేతుల్లో పద్మాలు ధనాధిక్యత, శుభత, ప్రసన్నత ఉన్నాయి. విష్ణువు ఆమెను స్వీకరించారు. అలా ఆమె విష్ణు భార్యగా స్థానం పొందారు. శ్రీ మహాలక్ష్మీదేవి వివాహము ఇలా జరిగింది. సముద్ర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించి స్వయంగా విష్ణువును వరించడమే కాకుండా విష్ణువు కూడా ఆమెను అంగీకరించాడు. ఇది ధర్మసూత్రాలకు అనుగుణంగా దేవతలలో అత్యంత పవిత్రమైన వివాహంగా చెబుతారు. లక్ష్మీదేవి తత్వం ఎలా ఉంటుందంటే, లక్ష్మీదేవి అంటే లక్ష్యాన్ని చూపించే శక్తి. ఆమెను అష్టలక్ష్ములు అనే రూపాలలో పూజిస్తారు. అందులో అష్టలక్ష్ములు నేమ్స్: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి. విష్ణు సహధర్మచారిణి అంటే విష్ణు అనే పాలనకర్త. లక్ష్మి లేకుంటే పాలనలో సంపద ఉండదు. ఆమె ఎప్పుడూ విష్ణువుతో పాటు ఉంటారు. విష్ణు వామభాగంలో లక్ష్మి స్థానం పొందిందని హిందూ దంపతులు కూడా ఆమెను శుభలక్షణంగా భావిస్తారు. భక్తికి ప్రతిఫలం. లక్ష్మీదేవిని పూజిస్తే ధన సంపదలు మాత్రమే కాకుండా శాంతి, ఆనందం కూడా కలుగుతాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం ఓ సాంప్రదాయం. దీపావళి నాడు మహాలక్ష్మి పూజ ముఖ్యంగా నిర్వహిస్తారు.